మరి ఈరోజు జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. మరి ఆయన జనం ఇచ్చిన నాయకుడు, నిస్వార్థ ప్రజా సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి మేము అభిమానులుగా గర్వపడుతున్నాము. మరి రెండో విషయం ఏంటంటే, మరి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా తుఫాను విపరీతమైన అతలాకుతలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టేసింది. మరి దానిలో భాగంగా దృష్టిలో పెట్టిన ఆయన కూడా అభిమానులందరికీను, జన సైనికులకి, వీర మహిళలకు కానీ, జనసేన అధ్యక్షులకి, ఈ పార్టీని నడిపే అధ్యక్షులు కానీ అందరికీ ఆయన పిలుపునిచ్చారు. నా పుట్టినరోజుల వేడుకల కన్నా మీరు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏం అవసరమైతే అవి ఏర్పాటు చేయమని చెప్పారు. దానిలో భాగంగా వాళ్ళ రెడ్డప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో అయితే కానీ మరి మిగతా చోట్ల కూడా మరి అనేక చోట్ల మరి చిరంజీవి అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి ఏది తోస్తే అది హితోదకంగా వాళ్ళు సేవలు వినియోగిస్తున్నారు. దానిలో భాగంగా మరి అన్నిటి కార్యక్రమాలు కూడా నేను కూడా ఉన్నానని చెప్పి మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు కూడా అన్ని కార్యక్రమంలో పాల్గొని మరి అందరికీ సపోర్టెడ్గా నిలబడి ఆయన కూడా ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన కూడా మరి రేపు మరి ఈరోజు కూడా ఎన్నో వేల పులిహోర పొట్లాలు కానీ మిగతా ఆహార పదార్థాలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఆయన సొంత నిధుల నుంచి కూడా మరి ఆయన ఎమ్మెల్యే గారు బయటి చంటి గారు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ రకంగా పుట్టినరోజు వేడుకల రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తుఫాన్ని ఎదుర్కోవాలి, నా పుట్టినరోజు ద్వారా నా తుఫాన్ని ఎదుర్కోవాలని చెప్పి పిలుపునిచ్చిన మహానాయకుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు మరి రాబోయే రోజుల్లో ఆయన 100 వసంతాలు పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్కి ఆయన సేవలు ఎంతైనా అవసరము. మరి ఆయన కూడా ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ భగవంతుడి సమక్షంలో ఆయన సుఖంగా జీవించాలని చెప్పి మరి ఆయన పుట్టినరోజు వేడుక సందర్భంగా మేము అందరం కూడా అభిమానులు కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, వద్దిల్లాలి ఎన్డీఏ కూటమి, వద్దిల్లాలి ఎన్డీఏ కూటమి, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి మోదీ గారి నాయకత్వం.